మీకు ఈ వీడియోలో కొన్ని ట్రిక్స్ చెప్తాను నేను. మనం ప్రతిదానికి కంగారు పడిపోతుంటాం కదా! ఏమవుతుంది? అయ్యబాబోయ్! అయ్యబాబోయ్! ఇదేదో వచ్చేసింది, ఏదో వచ్చేసింది అనుకుంటాం కదా! డైలీ ఎదురయ్యేటి పొద్దున్నుంచి సాయంత్రం వరకి మన డైలీ యాక్టివిటీలో కొన్ని ప్రాబ్లమ్స్ చిన్నవి వస్తుంటాయి అప్పుడు. దానికి కంగారు పడకుండా నేను చెప్పిన ఈ ట్రిక్స్ చేసి చూడండి. డెఫినెట్‌గా రిలీఫ్ ఉంటుంది. మీకు ఎక్కడైనా సడెన్‌గా బ్రీతింగ్ ఆగిపోయినట్టు అనిపించింది అనుకో, బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, ఏదో ముక్కుతో పీల్చుకునే సరిగ్గా నోటితో గాలి పీల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అనిపించింది అనుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సింది మీ చేతులను పైకెత్తేసి భుజాలని తల మీద పెట్టుకోండి. ఇలా పెట్టుకొని తలను కొంచెం పైకెత్తండి. బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల మీ లంగ్స్ ఓపెన్ అవుతాయి. లంగ్స్ ఓపెన్ అయ్యి తలను కూడా పైకి అనేసరికి ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నప్పుడు ఇలా స్ట్రైట్ ఉన్నారనుకోండి, గ్రావిటేషన్ ఫోర్స్ కి అగ్నిస్ట్ గా మీరు గాలి పీల్చుకుంటారు. ఇలా తల పైకి ఎత్తేసరికి గ్రావిటేషన్ ఫోర్స్ కి పాజిటివ్ గానే గాలి పీల్చేసుకుంటారు. ఇలా అంటే భూమి ఆకర్షణ శక్తి ఇంకా ఎక్కువ బ్రీతింగ్ వస్తుంది. అంటే లంగ్స్ మనం ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం, అట్ ది సేమ్ టైం బ్రీతింగ్ కూడా ఈజీగా వస్తుంది. సో చాలా వరకు మీకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది, సింపుల్గా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా మీకు యాంగ్జైటీ ప్యానిక్ అనిపించింది అనుకోండి, భయంగా అనిపించేసి గాబరాగా అనిపించేస్తుంది అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే చల్లటి నీళ్ళు దొరికితే మొహం మీద కొట్టేసుకో. అప్పుడు ఏమవుతుందంటే అది చేయడం కానీ, లేకపోతే చల్లగా ఉన్నటువంటి పదార్థాలు ఏదైనా పట్టుకోవాలి, ఐస్ క్యూబ్ లాంటిది పట్టుకోవడం కానీ, లేకపోతే ఫ్రిడ్జ్ లోపల చేయబెట్టడం కానీ, చల్లగా ఉన్నటువంటి మెటల్ ఏదైనా పట్టుకోవడం కానీ, కనీసం ఫ్లోర్ చల్లగా ఉందనుకోండి దాన్ని పట్టుకోండి, దాని మీద చేతులు పెట్టండి. మీ పేపర్ వెయిట్ లాంటిది ఏదైనా చల్లగా ఉంటే పెట్టేసి అది కానీ, ఏదైనా సరే మీ పక్కనే వాటర్ బాటిల్ లాంటిది, ఫ్రిడ్జ్ వాటర్ ఉన్నటువంటి వాటర్ బాటిల్ ఉన్నా దేన్నైనా సరే పట్టుకోండి. కొన్నిసార్లు వాతావరణం మీకు మెటల్ ఫోన్ ఉందనుకోండి, మీ సెల్ ఫోన్ అనేది మెటల్ కేసు ఉందనుకోండి, అది కూడా చల్లగా ఉంటుంది, దాన్ని కూడా పట్టుకోవచ్చు. అలాగని పట్టుకోగానే మీ మైండ్ ప్యానిక్ నుంచి సేఫ్టీ మోడ్కి ట్రిగ్గర్ అవ్వదు, చాలా కంఫర్ట్ అనిపిస్తుంది, సింపుల్గానే ఉంటుంది. చేసి చూడండి, మీకే తెలుసు. అలాగే మీకు ఎప్పుడైనా సరే హార్ట్ బీట్ ఫాస్ట్గా వచ్చేయడం, లేకపోతే గుండె బాగా గాబరా కొట్టుకోవడం, గుండె బరువుగా అనిపించడం, మనకు అనిపిస్తుంటే గూగుల్ నాలెడ్జ్ మనకి ఎక్కువ కదా, కొన్నిసార్లు ఇదేదో లాగేసి అనిపించడం, దవడలాగడం అనిపించడం, ఏదో హార్ట్ అటాక్ అని భయం వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది దగ్గండి, నాన్ స్టాప్ కంటిన్యూస్గా దగ్గుతూనే ఉండాలి. ఆర్టిఫిషియల్గా ఇలా కంటిన్యూస్గా దగ్గుతూ ఉండాలి, నాన్ స్టాప్గా 2 minutes దగ్గండి. మీ ఫాస్ట్గా ఉన్నటువంటి హార్ట్ బీట్ తగ్గుతుంది. మీరు ఏదైతే ఇది హార్ట్ ప్రాబ్లం ఏమో, హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయంగా ఫీల్ అయ్యారు, అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. జస్ట్ 2 minutes చేస్తే చాలు. ఇది చేస్తే హార్ట్ అటాక్ కూడా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ ఎయిడ్లో చెప్తారు. అంత బాగా ఇది పనిచేస్తుంది. మీకు పని చేస్తూ ఎప్పుడైనా సరే గిడ్డినెస్ లాగా అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది ఓకే, పడుకునే ఆప్షన్ ఉంటే ఓకే. పడుకునే ఆప్షన్ లేనప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, గిడ్డినెస్ డిజినెస్ అంతా మసగగా బ్లర్గా ఉండడం, ఇటువంటిది ఏదైనా అనిపిస్తే ఏదైనా ఒక స్పాట్ మీద ఫోకస్ పెట్టండి. గోడ ఉందనుకోండి, గోడ మీద ఒక డాట్ పెట్టి డాట్ మీదే ఫోకస్, స్టేరింగ్ లుక్స్ అంటారు. బ్లింక్ చేయకుండా దాని మీదే ఫోకస్ పెట్టాలి, ఇలాగే ఉండాలి. బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ దాని మీదే ఫోకస్ పెట్టండి. లేదా మీ దగ్గర ఒక పేపర్ ఉందనుకోండి, పేపర్ మీద ఒక స్పాట్ పెట్టి దాన్ని ఎలా చూస్తూ ఉండండి 2 to 3 minutes. అలా చేయగానే మీ బ్రెయిన్ అనేది సెటిల్ అవుతుంది, సేఫ్టీ మోడ్కి వచ్చేది, ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. ఒకసారిగా బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ పెరిగి మళ్ళీ ఆక్సిజన్ సప్లై రావడంతో సేఫ్టీ మోడ్కి వెళ్తుంది. ఓవర్ థింకింగ్, బాగా ఎక్కువ ఆలోచించడం, బుర్రంతా వేడెక్కిపోద్ది, అసలు ఆలోచించేటువంటి కెపాసిటీ ఉండదు, అసలు ఒకరితో మాట్లాడాలనిపించదు. కానీ అక్కడ పని చేయాలి, ఏం చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలి. ఒక మీటింగ్లో ఉన్నారు, ఏం చేయాలి, ఇప్పుడు హెడేక్ వచ్చేస్తుంది, నాకు సివియర్గా వచ్చేస్తుంది, దాని నుంచి ఆ టెన్షన్, హెడేక్, ఓవర్ థింకింగ్, ఈ గాబరా దీని నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో బ్రీతింగ్ తీసుకోండి. మీరు కళ్ళు మూసుకుంటే బెటర్, మూసుకునే ఆప్షన్ లేకపోతే నంబర్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 కాదు, రివర్స్ రండి. 100 నుంచి 1 రావాలి, తప్పు పోవద్దు. తప్పు పోయిందనుకోండి మధ్యలో ఎక్కడైనా మళ్ళీ 100 నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. మీ ఫోకస్ చేంజ్ అవుతుంది. ఈ ఓవర్ స్ట్రెయిన్తో, ఓవర్ థింకింగ్తో, ఓవర్ స్ట్రెచ్ అయినటువంటి మీ బ్రెయిన్ ఉన్నటువంటి లేయర్స్ కాస్త రిలాక్స్ అయిపోతాయి. ఎందుకంటే డైవర్ట్ అవుతారు, మీకు సబ్జెక్టు మారుతుంది, కొంత నర్వ్స్ రిలాక్సింగ్ మోడ్కి వెళ్ళిపోతాయి. దీంతో చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. నిద్ర పట్టకపోవడం, ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం కదా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. గోల్డ్ ఒకదానికొకటి ఆపోజిట్ పెట్టి ప్రెస్ చేసినట్టు సౌండ్ రావాలి, ఆ సౌండ్ మీరు వినాలి. రెండోది, ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మీరు తీసుకునే బ్రీతింగ్ టైం కన్నా కూడా వదిలే టైం 3 ఉండాలి. 10 సెకండ్లు, ఒక 5 సెకండ్లు పీల్చుకున్నారనుకోండి, 15 సెకండ్లు వదలాలి. దాన్ని పీల్చేసుకొని మెల్లగా వదులుతురావు. పడుకోవడం నైటే ఉంటుంది కాబట్టి నాకు తెలిసి బెడ్ మీద పడుకొని చేయడం కంఫర్ట్. కనీసం నాన్ స్టాప్గా ఒక 5 minutes చేయండి. చేస్తే మీకు స్లీపింగ్ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది బ్రెయిన్లో. ఎందుకంటే ఆక్సిజన్ పీల్చుకునేది తక్కువ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వెళ్తుంది బాడీలో నుంచి. సో ఆ లోపల ఆ ఎంప్టీనెస్ అనేది తయారవుతుంది, శూన్యం అంటాం మేము. అది బలవంతంగా క్రియేట్ చేస్తుంది, ఏదో అవుతుంది ఇక్కడ, నువ్వు పడుకో అని చెప్పి క్రియేట్ చేస్తుంది బాడీ. బ్రెయిన్ని అది హెప్నటైజ్ చేస్తుంది. సెరటోనిన్ లెవెల్స్ పెరుగుతాయంట నేను చేయడం వల్ల, దాంతో నిద్ర పడుతుంది అని చెప్తారు.
అలాగే ఎప్పుడైనా సరే మీకు ముక్కు దిబ్బడ వచ్చిందనుకోండి, గాలి పీల్చుకోలేకుండా ముక్కు బ్లాక్ అయిపోయి వస్తుంటుంది కదా! ముక్కు బ్లాక్ 2 రకాలు ఉంటది. మీకు కోల్డ్ వచ్చినప్పుడు వస్తది. ఇవి హీట్ ఎక్కువైనా వస్తది. ముక్కు అనేది బ్లాక్ అయిపోతుంది. అటువంటప్పుడు మీరు చేయాల్సింది గాలి ఆపేసేయండి. బ్రీతింగ్ ఆపాలి. ఆపేసి మీ తలని పైకి, కిందకి, పైకి, కిందకి ఒక 5-10 టైమ్స్ బ్రీతింగ్ ఆపి ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపి ఇది గాని చేయగలిగితే ఒక 2 మినిట్స్‌లో క్లియర్ అవుతుంది. ఇవన్నీ సి సింపుల్ థింగ్స్. చిన్న చిన్న విషయాలు. ట్రిక్స్ అంటాం వీటిని. హెల్త్ టిప్స్ ఇంట్లో చేసుకునేటివి. హెల్త్ ట్రిక్స్ ఇవి. మనకు డైలీ వచ్చేటువంటి ఇటువంటి చిన్న చిన్నవి చేసుకోగలిగితే చాలా ఈజీగా తగ్గుతాయి. మీకు తెలియకుండానే మీరు భయపడేటివన్నీ కూడా రిలీవ్ అయిపోతాయి. చేసి చూడండి కావాలంటే. ఇవన్నీ మేము చేసి చూసి మీకు చెప్తున్నాం. ఇటువంటి ట్రిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.